సలాం అప్ చెప్పిన పెద్ద పని స్టార్ట్ అయింది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్నే వచ్చాం లైక్ విజయవాడ తిరుపతి ట్రిప్ వేసి మోరియన్స్ గడికి మొక్కుంది. సో గుండు గీయించుకొని బ్యాక్ టు వైజాగ్. మంచి వ్లాగ్ చేశాను, అది కమింగ్ డేస్లో వస్తుంది. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే నేను వైజాగ్ వచ్చానో సలాం కాల్ చేశాడు. కాల్ చేసి బస్సు ఎక్కడ ఉన్నావు, ఒకసారి ఆఫీస్కి రా అంటున్నాడు. ఏదో ఒక పని ఉందంట, ఏదో పెద్ద ఫిట్టింగ్ అయి పెట్టబోతున్నాడు. తన మాటల్లో నాకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు సలాంని కలడానికి వెళ్దాం. కలిసాక తను ఏమంటాడో చూద్దాం. రైట్, చలో. సలాం అప్ చెప్పిన పెద్ద పని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి రా, ఆ పోల్ నుండి ఆ కనబడుతున్న చెట్టుకి ఆ పోల్కి కట్టాలి. సో చూద్దాం. పిల్లలందరూ కష్టపడుతున్నారు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చాడు, ప్రదీప్, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఓకే సరే, ఎంత దీక్షతో చేస్తున్నారు ఒక్కొక్కరు. కమాన్ గైస్, కమాన్. ధనుంజయ్ గారు చూడు, అమ్మ జెండా మెడలో వేసేసుకున్నాడు ఏకంగా. సతీష్ ఈరోజు జెండా వందనం కోసం వచ్చినట్టున్నాడు. ఆ కష్టం చూడండి అయ్యా సతీష్. సారీ టు ఇంటరప్ట్. యాక్చువల్ ఏమైందంటే ఫ్లాగ్ ఫోల్డింగ్ చేయడం మాకు తెలీదు. సో ఫ్లవర్స్ వేసి అలా పెట్టి ఉంచాం అనమాట. సో పెద్దవాళ్ళు అడుగుదామంటే వాళ్ళు మాకు అప్ చెప్పారు, మాకు తెలుసు అని. సో అప్పటికప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలాగా దాన్ని నాట్ అయ్యాలని చెప్పేసి అన్నీ వెంటనే ఆ టైం గ్యాప్లోనే అన్నీ చూసేసి, ఇంకా జనాలు అందరూ వచ్చేస్తున్నారు అప్పటికి. సో ఆ టైంలో ఫాస్ట్గా అవన్నీ చేసేసి కట్టేసాం. దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగింది, అది మీరు చూస్తారు. సో గో. అక్కడ నా ఫేస్ చూడండి ఒకసారి, లోపల గడగడగని ఆడిపోతుంది. ఏమవుతుంది ఏంటో కూడా తెలియదు కదా, యూట్యూబ్ చూసి కట్టేస్తున్నాం, ఫోన్ చేసేస్తున్నాం, అవుతుందా లేదో కూడా తెలియదు. సో లోపల టెన్షన్ ఉంది, మేనేజ్ చేస్తున్నాం. చూడండి కావాలంటే వేసి. పట్టాలా
స్వాతంత్ర దినోత్సవ అన్నదానం జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ ఇక్కడికి కోరుతున్నాం, రావాల్సిందిగా అమ్మని ప్రార్థిస్తున్నాం. పెట్టాము కష్టపడి కింద పైన యూట్యూబ్ చూసి ఫస్ట్ టైం ఫ్లాగ్ ఫోల్డ్ చేయడం. జనాలు రెడీ అయ్యారు. రే తమ్ముళ్ళు నించోండి అక్కడ. हिमाचल यमुना गंगा उच्चल जल तरंगा तव शुभ नामे ध्याये तव शुभ नाम शमाहे जाहे तम जय गाथा जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్లీ స్పీడ్ మేకర్ని కాదండి. ఎనీవే స్వతంత్ర్యం గురించి చెప్పాలంటే అందరికీ తెలుసండి. దాన్ని కొత్తగా ఏం చెప్పుకోవాల్సింది ఏం లేదు. మనం అంతా మన దేశం ఎలాగా వృద్ధిలోకే వస్తుంది, చూస్తున్నాం కదా. ఫోర్త్ యానివర్సరీ, ఫోర్త్ ఎకనామీ అయింది ఆల్రెడీ. పార్కు మిగిలిన పార్కులతో కంపేర్ చేసుకుంటే మరి గ్రీనరీ ఏ పార్క్ లో కూడా ఇంతటి గ్రీనరీ ఉండదు. సో రాజ్యమైనంత వరకు ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి మా కమిటీ తరఫున చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మా ప్రదీప్ వాళ్ళ ఫాదర్ ఈ అన్న లేకపోయినా, ప్రసాద్ అన్న లేకపోయినా వర్క్ అయ్యేది కాదు. ఇగో మా బ్యాచ్ ఎవరు లేకపోయినా వర్క్ అయ్యేది కాదు. సలాము నీదే, మా అందరికి అప్ చెప్పి నువ్వు చెక్కిసావు. ఇక మా బాబాయ్ దయ వల్ల మొత్తం జెండా బంద్ చేస్తాం మెల్లగా. బాయ్ అన్న, కలుద్దాం. అరే చెప్తారన్న, చెప్పు ఏం చెప్తా వీటి గురించి. గణేష్ మాస్టర్ చాలా కష్టపడి హైట్ అందకపోయినా ఆ జెండా లాగి 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 తెప్పించాడు. ఇప్పుడే ఏంది కానీ నాకు అది కాదు. ధనుగడు మధ్యలో మిస్ అయిపోయాడు. ఎక్కడ ఎత్తుక్కుంటే ఆ పిల్లలతో పాటు ముట్టుకోనట్లు ఆడుతున్నాడు రా. ముట్టుకున్నట్లు చమ్మాచక్కలు ఎలాంటి ఆడుతున్నాడు. ఈడేటి రా బాబు ఎక్కడ ఎత్తుక్కుంటే. సో అలాగా థ్యాంక్ యూ రా. వీడు పాపం నైట్ అందరికంటే ముందు వచ్చి కూర్చొని, లేదు నన్ను ఈవినింగ్ టైం అనగానే వచ్చేసి కూర్చొని బాగా హెల్ప్ చేశాడు రా. ఆ టేబుల్ అంటే సో అలాగా ఈ 88th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసాం. ఏదో మా తోచింది చేసాం. బ్రహ్మాండంగా అయితే ఏం కాదు కానీ మాకు తెలిసింది చేసాం. కానీ హైలైట్ ఏంటంటే ఆ ఫ్లాగే ఒక్కడికి రాదు. ఫ్లాగ్ ఫోల్డింగ్ ఎప్పుడు చేయలేదు. స్కూల్లో ఎప్పుడు వెనకాతల నుంచి లడ్డూ మిక్స్ తిని వెళ్ళిపోవడమే తప్ప. నాకు సగం టెన్షన్, ఎలా మాట్లాడతావు, ఎలా లాగుతావు ఏంటో. నాకైతే నువ్వు ఈడు ముడేసాడా అమ్మ, ఈడు ముడేయడం వచ్చి చాలు. ఈడు అందుకే సెకండ్ నువ్వు కనీసం నువ్వే పెట్టు, నువ్వే నీకు వద్దు వద్దు అని చెప్పేసి ఆ ఫోల్డింగ్ నీట్గా పెడుతున్నాడు. అడ్డు ఇటు సర్లే సెట్ అయిపోయింది, ఏదో వెళ్ళిపోతున్నా బండి వీళ్ళిద్దరు సెట్టింగ్ అయిపోయి ఉంటే జెండా మాత్రం ఇప్పటికీ అయ్యేది కాదు. చూసినా కొంతమందికి కూడా పాపం రాదు. ఎప్పుడు ఎవరు చేస్తారు ఎవరే. సో దేవుడి దయ వల్ల అంత కలుమూసి జల్ల అలా వెళ్ళిపోయింది. కట్ అయిపోతురా మెయిన్గా యూట్యూబ్ అబ్బా. ఆ మేడం ఎవరో కానీ ఈజీగా చూపించింది, ఫటాఫట్లు ఆడియన్స్ అయిపోయింది. సో ధనంజయ్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రదీప్, పిల్లలు ఆడించారు కాబట్టి ఉన్నారు. పారిపోయి వాళ్ళు పిల్లలు అవునా కదా. ఇక మా కేరామ్ కాలనీ మా పార్క్ వాచ్మెన్ ఓనర్ అన్న మా బాబాయ్ గారు
పాపం మాకు కావాల్సినవన్నీ ఇచ్చి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బాబాయ్. కానీ ఆయన అనుకుంటాడు రా, ఆయన గ్యారంటీ అనుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు జెండా వందనం చేసాం, ఇది అంత జెండా వందనం ఎప్పుడు చేయలేదు. ఏట్రా ఒకటి చెప్తే ఒకటి, అతను రివర్స్ అయిపోతున్నా బాగా రివర్స్ అయితే టేపేసి పాపం ఆయన చాలా నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో ఈసారి మనతోనే కష్టపడి అనుకుంటున్నాను. బొర్ర ఊపుతున్నాడు, ఎప్పుడు కష్టపడ్డాడు. ఈసారి సలాం సార్, శ్యామ్ సార్, ఆయన చూసుకుంటాను అక్కడ రావడం ఇదే ఫస్ట్. ఇదిగో ఉన్నాడు, ఏమో తెలుసా తెలీదా? నాకేం తెలీదు, తెలిసి మరి నించోవాలా తెలియనట్టు. కానీ ఈయన నించోడంతా చెప్పాలంటే మెయిన్ పిల్లర్. సో చూసారు కదా ఫ్లాగ్ హోస్టింగ్. సో అందరి సపోర్ట్తో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసాం అనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. నాకు ఫస్ట్ టైం, ఎప్పుడూ లేదు ఇలా స్కూల్లో, ఎప్పుడూ బ్యాక్ బెంచ్లో ఉండి అలా చూడటమే తప్ప ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏం లేదు. బట్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ టు సలాం. ఈసారి ఏంటంటే సలాం చెన్నై వెళ్ళాడు ఫర్ కాంపిటీషన్, బ్లాక్ బెల్ట్ 4th Dan బ్లాక్ బెల్ట్ కాంపిటీషన్కి చెన్నైలో ఉన్నాడు. సో తను నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. సో ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణమైన నా ఫ్రెండ్స్, నేను సలాం స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్. సతీష్, ధనుంజయ్, హరీష్, గణేష్, మా కోచ్ గణేష్, ప్రదీప్ వాళ్ళ తమ్ముడు సంతోషే సగం వీడియోస్ అన్నీ తీసింది. ప్రదీప్ సంతోష్ వాళ్ళ ఫాదర్ ప్రసాద్ అన్న, అండ్ లాస్ట్గా వాళ్ళ మదర్ ఆ మేడం కూడా వచ్చారు, మార్నింగ్ వచ్చి హెల్ప్ చేశారు. సో ఈవెంట్ జరగడానికి వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు, వాచ్మెన్తో సహా. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్. సరదాగా అలా గడిచిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కుదిరితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వస్తున్నాయి. తిరుపతి విజయవాడ ట్రిప్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్. మా వాళ్ళు చాలా కష్టపడి ఒక